రవితేజ మాస్ జాతర ఫస్ట్ రివ్యూ. యాక్షన్తో పాటు మాస్ ఎలిమెంట్స్తో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాలో హీరోగా రవితేజ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్గా నటిస్తున్నారు. విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతాల బ్యాక్డ్రాప్తో తెరకెక్కిన ఈ చిత్రంలో గంజాయి అక్రమ రవాణా ఓ అంశంగా కథ సాగుతుంది. కానీ ఈ చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ ట్రాక్ అంశాలు స్పెషల్ అట్రాక్షన్గా ఉన్నాయి అని ప్రమోషన్స్లో రవితేజ చెప్పారు. మాస్ జాతర మూవీని ఇటీవల సెన్సార్ అధికారులు, ప్రతినిధులు వీక్షించిన అనంతరం కొన్ని డైలాగ్స్, కొన్ని సీన్లపై స్వల్ప అభ్యంతరాలు వ్యక్తం చేయగా, ఆ దిశగా వారు మార్పులు, చేర్పులు చేసి క్లియర్ చేసుకొన్నారు. దాంతో వారు ఈ సినిమాపై సంతృప్తిని వ్యక్తం చేశారు. పవర్ఫుల్ యాక్షన్ డ్రామాతో రూపొందిన ఈ చిత్రంలో రవితేజ మాస్ ఎలిమెంట్స్ మరోసారి ఆకట్టుకొనేలా ఉన్నాయి. శ్రీలీల గ్లామర్ ఈ మూవీ ప్లస్ అవుతుంది. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ అండ్ రొమాంటిక్ సీన్లు యూత్ను అలరిస్తాయనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారనే విషయాన్ని చిత్ర యూనిట్ వెల్లడించింది. మాస్, యాక్షన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్తో రూపొందిన ఈ సినిమాకు సెన్సార్ అధికారులు యూఏ సర్టిఫికెట్ ఇచ్చారు. 16 ఏళ్లు దాటిన యువతీ, యువకులు, పెద్దలు ఈ సినిమాను చూడటానికి అభ్యంతరాలు ఏమీ ఉండవు. కానీ 16 ఏళ్లలోపు ఉండే యూత్ మాత్రం తల్లిదండ్రుల పర్యవేక్షణ, మార్గదర్శకత్వంలో చూడొచ్చని తమ సర్టిఫికెట్ జారీ సందర్భంగా వెల్లడించారు. ఇక ఈ మూవీకి కథ స్వభావరీత్యా, యాక్షన్, ఇతర అంశాల విషయంలో క్లారిటీగా చెప్పే విధంగా ఈ సినిమాను నిడివిని కొంత పెంచాల్సి వచ్చింది. ఈ సినిమా నిడివి 2 గంటల 40 నిమిషాలు అంటే 160 మినిట్స్ రన్ టైమ్గా ఫిక్స్ చేశారు. ఈ సినిమా నవంబర్ 1వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రీమియర్స్ 31వ తేదీన గ్రాండ్గా పెయిడ్ ప్రీమియర్లు ప్రదర్శించేందుకు నిర్మాత నాగవంశీ ప్లాన్ చేస్తున్నారు.